నమస్కారం అండి. ఈరోజు చైనా అండ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. 1980స్లో ఇండియా అండ్ చైనా జీడిపి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉండేది. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 45 ఇయర్స్ అంటే 2025లో చైనా ఈ స్టాండింగ్ ఎట్ $17 trillion, అంటే అక్షరాల 17 లక్షల కోట్లు. అండ్ ఇండియా మాత్రం $3.5 trillion, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3.5 lakh crores. దీన్ని మనం చూస్తే పర్ పర్సన్ ఏదైతే ఉందో 11 lakhs పర్ పర్సన్ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ 11 lakhs పర్ పర్సన్ ఇన్ చైనా, అండ్ ఇండియాలో 2 lakhs పర్ పర్సన్ పర్ ఇయర్. ఎంత డిఫరెన్సో చూసారా? ఇంత డిఫరెన్స్కి కారణం ఏంటి? ఎందుకు చైనా అంత బేగా ఎదిగింది? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాజ్ ఈ మనిషి డెంగ్ జావోపింగ్, ఇతను చైనాకు ప్రెసిడెంట్ ఉండేవారు. 1978లో రిఫార్మ్ పాలసీని తీసుకొచ్చారు. దేంట్లో రిఫార్మ్ పాలసీలో ఎక్స్పోర్ట్ని ప్రోత్సహించేటట్టు ఆ పాలసీని డ్రాఫ్ట్ చేశారు. కానీ అదే టైంలో మన ఇండియాలో లైసెన్స్ రాజ్ ఉండేది. అది లైసెన్స్ రాజ్ అనేది ఇండియాలోనే వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలను దాటుకుని చేయాల్సి వచ్చేది ఆ టైంలో. అంత క్రిటికల్ అన్నమాట ఇది. సో చైనా హ్యాస్ డన్ సంథింగ్ రైట్. ఏంటి చైనా రైట్గా చేసింది ఏంటి, మన ఇండియా చేయలేనిది ఏంటి? దాంట్లో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చేది చూడండి, యంగ్ 1000 టాలెంట్స్ ప్లాన్. రీసెంట్గా చైనా ఒక ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేసింది, యంగ్ 1000 టాలెంట్స్. ఏంటది? ప్రతి సంవత్సరం ఒక 1000 టాలెంట్స్ని చైనాలోకి తీసుకుంటుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఎవరికి? సైంటిస్ట్స్, స్కాలర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎవరైనా చైనా నుంచి బయట దేశాలకు వెళ్ళి నివసించి వాళ్ళకని వేరే దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు చైనాకి తిరిగి వస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇండియాలో వీఆర్ సఫరింగ్ విత్ బ్రెయిన్ డ్రైన్. మనం ఫారెన్లో పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా ఉన్నారని ఎంతో సంతోషపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఎందుకు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు? ఇక్కడ ఉండి ఎందుకు దాన్ని డెవలప్ చేయట్లేదు? ఎందుకు చాలా తక్కువ క్వాంటిటీలోనే కంపెనీస్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్? ఆలోచించాల్సిన విషయం కదా. దాని తర్వాత చైనా హ్యాస్ ఇట్స్ ఓన్ సోషల్ మీడియా, ఏఐ అండ్ మెషిన్స్. అంటే సొంత సోషల్ మీడియా, సొంత ఏఐ అండ్ డిఫెన్స్ మెషిన్స్ అవనివ్వండి, వేరే మెషినరీ కూడా అంతా చైనా, హైటెక్ మెషిన్ అంతా కూడా చైనా సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది. కానీ ఇండియాలో సొంత సోషల్ మీడియా లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఫారెన్, అవునా కదా? మన గూగుల్ కూడా, యూట్యూబ్ కూడా బయట దేశందే. సో వాట్ ఆర్ వి డూయింగ్ రైట్? సొంత ఏఐ లేదు. ఈరోజు మన ఇండియాలో వాడే ప్రతి ఏఐ కూడా ఒక ఫారెన్ కంపెనీదే, అవునా కదా? హైటెక్ మెషిన్ సొంతంగా తయారు చేసేదే లేదు, అన్నీ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. వీఆర్ ల్యాకింగ్ సీరియస్గా. మనం వీఆర్ నాట్ రైట్ ఎనీమోర్. దెన్ కమ్స్ చూడండి, చైనా ఎంత డేరింగ్ స్టెప్స్ తీసుకుంటుందంటే 2021లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ట్యూషన్స్ని బ్యాన్ చేసింది. అంటే ప్రాఫిటబుల్గా ఉండే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ట్యూషన్స్ని. కానీ ఇండియాకి వస్తే ప్రతి పాలిటీషియన్కి ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఐ డోంట్ నో వై. ఒక పాలిటీషియన్కి చదువుకి సంబంధం ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. ఆ పాలిటీషియనే ఫస్ట్ చదువుకొని ఉండడం, అంటే లార్జ్లీ మెజారిటీ ఆఫ్ ద పాలిటీషియన్స్ ఎప్పుడు చదువుకొని ఉండరు, కానీ వాళ్ళకి మాత్రం విద్యా సంస్థలు ఉంటాయి. ఐ డోంట్ నో. దాని తర్వాత మనం చైనాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని అంటాం, అవునా? అంటే ప్రపంచాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో అవుతుంది. కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి మన ఇండియన్ కంపెనీ, దట్టు ఒక రెప్యుటేటెడ్ కంపెనీ లైక్ టాటా, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వెస్ట్ బెంగాల్లో సెటప్ చేయాలంటే చేస్తున్న ప్లాంట్ని కూడా తీసి గుజరాత్కి రావాల్సి వచ్చింది. అంటే అంత క్రిటికల్ మన పాలిటిక్స్. ఐ డోంట్ నో వై, అవునా కదా? వీఆర్ ఫైటింగ్ అమంగ్ అవర్ సెల్ఫ్. భాష పరంగా, కాస్ట్ పరంగా, అన్నిటి పరంగా మనం దెబ్బలాడుకుంటున్నాం, అవునా? దాని తర్వాత ఇవన్నీ మంచి చెడు చెప్పాను కదా. ఇప్పుడు అదర్ సినారియో. చైనాలో ఇప్పుడున్న ప్రెసిడెంట్ జింగ్పింగ్ అంటారు కదా, అతను గత 20 రోజులుగా కనపడట్లేదు. ఎక్కడికి పోయాడు అంటే ఏమో, వీ డోంట్ నో. కానీ రెజిమ్ చేంజ్ అవుతుందని మాత్రం అంటున్నారు. చాలా సోర్సెస్ ఏమంటున్నాయి అంటే, చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా రెజిమ్ చేంజ్ అవుతుంది అంటున్నారు. అంటే ఈ జింగ్పింగ్ దిగిపోయి ఇంకొకటి ఎవడో వస్తాడనమాట. దానికి కారణం మళ్ళీ ఈ జింగ్పింగ్ అన్నవాడు ఈ జావోపింగ్, ఏదో పాత ప్రెసిడెంట్ ఉండేవాడు కదా, అతను అవమానించాడంట.
అందుకు ఇతను ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ చేస్తూ ఒకే పార్టీ కదా దానికి చైనాకు ఉన్నది ఒకే పార్టీ డిక్టేటర్షిప్. దాంట్లోనే మళ్ళీ అతని పాములన్నీ కదిపి ఈ జింగ్పింగ్ని దింపేసి ఇంకొకటి ఏమన్నా పెడతాడనమాట. అండ్ ఈ రీజన్నే కాదు, జనరల్గానే వరల్డ్ ఇంకా చైనా మీద విశ్వాసం లేదు, దొంగనా కొడుకులు అంటున్నారనమాట. సో అదే మన ఇండియాకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం ఇండియాని నమ్ముతుంది, మనం విశ్వగురువుగా ఎమర్జ్ కూడా అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం. మనం మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మన తెలివితేటల మీద కాన్సన్ట్రేట్ చేసి మన దేశాన్ని ఎదరకు నడపడానికే మన సాయశక్తిలా ప్రయత్నించి దేశం పైన ఉండాలి. మన అందరి మైండ్ సెట్లో కూడా దేశం పైన ఉండి దేశం పైకి వెళ్ళాలి. దేశం బాగుంటే మనం బాగుంటాం, అవునా కదా? సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.